మంచు విష్ణు లీడ్ రోల్లో మోహన్ బాబు నిర్మిస్తున్న కన్నప్ప సినిమా జూన్ 27న గ్రాండ్ గా రిలీజ్ అవనుంది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో బాక్సాఫీస్ బరిలో దిగనున్న కన్నప్ప సినిమాకు అడుగడుగునా ఆటంకాలే ఎదురయ్యాయి. అయినా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎటకేలకు శుక్రవారం థియేటర్లలో కన్నప్ప సినిమా సందడి చేయనుంది. ఈ సందర్భంగా మంచు మనోజ్ కన్నప్ప టీమ్ కు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు చెప్పాడు. అయితే ఈ ట్వీట్ ద్వారా మరోసారి హాట్ టాపిక్ గా మారాడు మంచు మనోజ్. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న కన్నప్ప చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పాడు మంచు మనోజ్. ఈ సినిమా కోసం నాన్న ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాడని, అలాగే మూవీ టీం కూడా ప్రాణం పెట్టిందన్నాడు. కన్నప్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నానన్నాడు. అలాగే అరి, వివి, అవరామ్ ఫస్ట్ సినిమా అపీరియన్స్ బిగ్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఏగరగా వెయిట్ చేస్తున్నానన్నాడు. తనికెళ్ల భరణి గారి డ్రీమ్ ప్రాజెక్టు జీవం పోసుకుని శుక్రవారం విడుదల కానుండడం సంతోషంగా ఉందన్నాడు మంచు మనోజ్. ఇకపోతే ప్రత్యేకంగా ప్రభాస్ గురించి ప్రస్తావించాడు. ప్రభాస్ గారిది గోల్డెన్ హార్ట్ అన్నాడు. లెజెండరీ యాక్టర్స్ మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు, ప్రభుదేవ గారికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పాడు. కన్నప్ప ప్రయాణానికి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానన్నాడు. అయితే మంచు మనోజ్ చేసిన ట్వీట్ లో ఎక్కడా తన అన్న విష్ణు గురించి ప్రస్తావించలేదు. ఇప్పుడు ఈ విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మంచు ఫ్యామిలీలో గొడవలు ఏ స్థాయిలో ఉన్నాయో మరోసారి మంచు మనోజ్ ట్వీట్ ద్వారా అర్థమవుతుందంటున్నారు నెటిజన్స్. ఎక్స్ లో మనోజ్ పెట్టిన పోస్ట్ లో ఎక్కడా మంచు విష్ణు గురించి మాట్లాడలేదు. గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో ఓ రేంజ్ లో గొడవలు జరుగుతున్నాయి. అయితే జూన్ 27న మోహన్ బాబు నిర్మాతగా, మంచు విష్ణు మెయిన్ లీడ్ లో నటించిన కన్నప్ప రిలీజ్ కానుండడంతో అనూహ్యంగా మోహన్ బాబు గారితో పాటు కన్నప్ప టీం కు విషెస్ చెప్పాడు మనోజ్. అయితే కన్నప్ప మూవీలో ముఖ్య పాత్రలో నటించిన అందరికీ విషెస్ చెప్పిన మనోజ్ అన్న విష్ణుకు మాత్రం ఎలాంటి విషెస్ చెప్పలేదు. ఇప్పుడు ఈ విషయమే మరోసారి చర్చనీయాంశంగా మారింది.